కొస ప్రాణంతో ఉన్న వ్యక్తిని మోసుకొస్తుంటే దారి మధ్యలో చనిపోతే, నిండు గర్భిణిని మోసుకొస్తుంటే దారి మధ్యలో డెలివరీ అయితే ఇది పరువు తక్కువ కాదా? ఇది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందా? అందరికీ నమస్కారం. డివిడి ఇంటాకి మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర. ఓకేనండి. ఇది చూడండి, గిరిజన గ్రామాల్లో అందమైన రోడ్లు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాల్లో కొన్ని తండాల్లో తిరిగి మొత్తం రాష్ట్రంలో ఎన్ని గిరిజన గ్రామాలకి కనెక్టివిటీ ఉంది, ఎన్నిటికి రోడ్డు కనెక్టివిటీ లేదు చూసి వాటన్నిటి మీద కూడా ఒక ఎస్టిమేట్ చేసి దాన్ని అంచెలంచెలుగా 5 సంవత్సరాల్లో డోలీ మోత లేనటువంటి గ్రామాలు ఉండాలని, అన్ని గ్రామాలకి వేయాలని, ఇలాగ కొండల్ని చీల్చుకుంటూ మరి వెళ్ళి రోడ్లు ఎలాగేస్తారో చూడండి. గిరిజన గ్రామాలు సైతం అందమైన రోడ్లతో కలకల్లాడుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చేసేందుకు డోలీ రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా అడవి తల్లి బాట కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అరకు నియోజకవర్గం కోసంగి నుండి పెద్దపాడు గ్రామం వరకు 185 లక్షల వ్యయంతో 1.7 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దీని ద్వారా పెద్దపాడు, డొర్రా గ్రామాలకు తొలిసారిగా రహదారి సదుపాయం కూటమి ప్రభుత్వం కల్పించింది. 515 మంది గిరిజనులను అభివృద్ధికి చేరువ చేసింది. ఇలా అనేక గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తున్నామని రోడ్ల ఫోటోలను జనసేన పార్టీ శ్రేణులు ఎక్స్ లో పోస్ట్ చేశారు. డోలీ లేని గ్రామాలు ఉండాలి, అన్ని గ్రామాలకి రోడ్డు ఉండాలి అనేది రాజకీయ వర్గాలలో, ముఖ్యంగా అధికార పార్టీ ఏదైతే ఉందో, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం, వాళ్ళకి సంకల్పం లేకపోవడం ఒక్కటే తప్పించి అది పెద్ద ఇష్యూ కాదండి. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక టర్మ్ లో 5 సంవత్సరాల్లో అనుకుంటే ఈ గ్రామాలన్నిటికీ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ ఇవ్వచ్చు. అయితే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలకు కూడా అది జరగకపోవడానికి కారణం ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయం. ఏంటి ఓటు బ్యాంకు రాజకీయం? ఏ చిన్న పని వల్ల పెద్ద మొత్తం ఓట్లు వచ్చి పడతాయి. చాలా ఈజీగా ఒక్క మాట అంటే, సపోజ్ ఏదో ఒకటి, మొన్న ఒకసారి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఏదో పవన్ కళ్యాణ్ ఏమో అన్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమాని ఎవరో కూడా ఒక చంపదెబ్బ కొట్టి క్షమాపణ చెప్పించడం ఏదో చేశారు. దాని మీద వైసీపీ నేతలు ఎంటర్ అయిపోయి ఒక రజకుణ్ణి, ఒక బీసీని, ఒక రజక ఆర్ఎంపీని కొట్టి రజకులకి ఇంత చేస్తారు అది ఇది అంటే, ఆ మాట వల్ల రజకులు ఓట్లు పడతాయని వాళ్ళకి ఆశ. లేకపోతే ఒక దళిత యువకుడిని కొట్టారు పట్టుకొని అని అంటే దళితులందరూ వీళ్ళ వెనక ర్యాలీ కడతారని ఒక ఆశ. ఆ విధంగా ఖర్చు లేకుండా ఒక మాటతోటి ఓట్లు కొట్టేయడం అలవాటు చేసుకున్న రాజకీయ నాయకులు ఇలాంటి పనులు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 515 మంది గిరిజనులు ఉన్నారు, అభివృద్ధికి చేరువవుతున్నారు. 515 మంది కోసం ఇన్ని ఖర్చు పెట్టాలా? ఇటువంటి ఆలోచన అంటే సంకుచితమైన ఆలోచన. కానీ భారతదేశంలో, అందులో ఆంధ్రప్రదేశ్లో రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలు ఉన్నాయి, అక్కడ జనం జీవిస్తున్నారు అంటే ప్రపంచంలో ఎంత పరువు తక్కువ మనకి. ప్రపంచ దేశాలు ఏ విధంగా చెప్పుకుంటాయి? ఒకసారి రోడ్డు పక్కన బెగ్గర్స్ ఉంటే, యాచకులు రోడ్డు పక్కన ఉంటే బిల్ గేట్స్ ని తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళు చూస్తే అమెరికాలో మన పరువు పోద్ది, విదేశాల్లో మన పరువు పోద్ది అని చెప్పేసి వాళ్ళని వెళ్ళి ఒక షెల్టర్ పెట్టి ఆ షెల్టర్కి తరలించి భోజనాలు పెట్టి అక్కడ పడుకోబెట్టి, అక్కడ ఉండండి రా బాబు, మీరు స్నానపానాలు చేసుకొని ఇగో బట్టలు వేసుకొని ఇక్కడ భోజనం చేసుకుని ఇక్కడ ఉండండి అని చెప్పి చంద్రబాబు నాయుడు టైంలో హైదరాబాద్ లో రోడ్డు పక్కన ఉన్నటువంటి యాచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయిన వార్తలు ఆ రోజు నుంచి చదివాను. దాని అర్థం ఏంటి? ఎవరో ఒక్కరు ఆ విధంగా యాచించుకోవటం వల్ల ఇతర దేశాల్లో మన బ్రాండ్ దెబ్బతింటది అనే కదా. మరి ఇది దెబ్బతిందా? ఇలా గిరిజనులు డోలీలు మోతలతోటి మధ్యలోకి వచ్చాక కొస ప్రాణంతో ఉన్న వ్యక్తిని మోసుకొస్తుంటే దారి మధ్యలో చనిపోతే, నిండు గర్భిణిని మోసుకొస్తుంటే దారి మధ్యలో డెలివరీ అయితే ఇది పరువు తక్కువ కాదా? ఇది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందా? అందుకే నేను అంటాను, ఎప్పుడైతే ప్రతి గ్రామానికి కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ వచ్చిందో అప్పుడు అభివృద్ధి మీరేంటి వాళ్ళకి చేసేది? వాళ్ళకి పండించిన పంటలని ఒక ఆటోలో తీసుకెళ్లి రోడ్డు మార్గంగా తీసుకుని నచ్చిన చోట అమ్ముకుంటారు, వచ్చినంత రేటు తీసుకుంటారు. ఒకరు ఇచ్చేది ఏంటండి? అభివృద్ధి చేస్తే అక్కడ ఉన్న జనాలకి
అభివృద్ధి ఫలాలు అనుకోకుండా అందుతాయి. ఈ ఉచితాలు పథకాలు ఇవన్నీ ఆ క్షణానికే వాళ్ళకేదో ఉపశమనం తప్పించి అభివృద్ధి ప్రధానం అనేది గుర్తుపెట్టుకోవాలి పాలకులు. ఇది మంచి పరిణామమే. ఇది కంటిన్యూ చేయాలి. ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రణాళిక అమలు చేసి మొత్తం రోడ్లన్నిటికీ అన్ని తండాలకి 10, 20 ఇల్లు ఉన్న తండాకి కూడా రోడ్డు కనెక్టివిటీ వేయాలి. వేసినప్పుడే ఈ రాష్ట్ర ప్రతిష్ట మరికొద్దిగా ఇనుమడించబడుతుంది. ఇది ఈరోజు వార్తా విశ్లేషణ అండి. చివరిదాకా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా తాలూకా వీడియోని తరచూ చూడండి, చూసి లైక్ చేయండి. మీ తాలూకా సలహాలు మాకు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.